మీ అందరికీ నా వైజాగ్ ముచ్చట్లు చెప్పకుండానే హైదరాబాద్ వచ్చేసాను. నా వైజాగ్ ప్రయాణం చూస్తారా? అను ఎంత అడిగినా సరే మొహానికి బొట్టు పిల్ల పెట్టలేదని కోపం వచ్చి అలిగింది. తన హ్యాండ్స్కి ఇంకా చిన్న చిన్న స్టిక్కర్లు ఓపెన్ చేసే స్ట్రెంత్ రాలేదు. నాకేమో మతిమరుపాయే. కానీ నిజానికి తను ఇలా కూడా చాలా అందంగా ఉంది. మనకి జర్నీ మొదలెట్టడం ఆలస్యం, బ్రేకులు వస్తాయి. అందుకే దజ్జాగా వెళ్ళొచ్చేసాను. రీసెంట్గానే తెలిసింది ఎర్రవరం సెంటర్లో టిఫిన్స్ బాగుంటాయని. అది అప్పుడెప్పుడో మన చెవిలో పట్టం. దాని ఎఫెక్ట్ ఈ రోజు పెసరట్టు మైసూరు బజ్జి మన చేతిలో పట్టం. ఇక్కడ చట్నీలు చాలా బాగున్నాయి. ఇంత వర్షం ఉంది కాబట్టే లేటుగా 10:30కి వెళ్ళినా నాకు పెసరట్టు దక్కిందంట. పార్సిల్ కట్టించుకుని రోడ్డు దాటి కారులోకి వచ్చేసాను. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తూ ఉంటాం, తను నాకు తినిపిస్తూ ఉంటాం. మైసూర్ బజ్జీ చట్నీ చాలా బాగా చేశారు. పెసరట్టు కూడా అదరగొట్టేశారు. నో డౌట్ వీళ్ళు ఫేమస్ అవడంలో ఆశ్చర్యమే లేదు. ఆకలి ఉన్నా లేకపోయినా అన్నవరం మీదుగా వస్తే ప్రసాదం కొని తినాల్సిందే. దారి మధ్యలో గుర్తుగా సరదాగా తీసుకున్న కొన్ని ఫోటోలు. అలా 9ంటికి మొదలైన మా ప్రయాణం మొత్తానికి వైజాగ్ చేరుకునేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇంకా రూమ్కి వచ్చేసాం. బాగా ఆకలేసిందని చెప్పి జొమాటోలో మంచి రేటింగ్ ఉన్న ఎగ్ బిర్యానీ చూసి ఆర్డర్ పెట్టుకున్నాము. బిర్యానీ టేస్ట్ అయితే అదరగొట్టేశారు. అంతకంటే మెచ్చుకోవాల్సింది ఒకటి ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ బిర్యానీ బాక్స్కి బదులుగా పేపర్ ఫుడ్ కంటైనర్ బాక్స్, పెరుగు పచ్చడి, చేరువాకి ప్లాస్టిక్ కవర్స్కి బదులుగా బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడటం జరిగింది. బయోడిగ్రేడబుల్ కవర్స్తో ప్రపంచం మళ్ళీ ఊపిరి పీల్చుకోబోతుంది. అండ్ లక్కీగా బిర్యానీ కూడా చాలా బాగుంది. మేము ముగ్గురం ఒకటే బిర్యానీని షేర్ చేసుకుని తినేసాం. ఇంకా సాయంత్రం అలా రుషికొండ బీచ్ వైపు వెళ్ళి అనూకేమో బేల్పూరి, మా అబ్బాయికేమో చికెన్ రోలు, నాకేమో ఎగ్ రోలు తీసుకున్నాం. అది మనకి ఏ మూలకు సరిపోతుందండి. అందుకే పక్కనే ఉన్న కోనసీమ టిఫిన్స్కి వచ్చేసా. ఇక్కడ చూస్తే కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంత మంది జనాలతో నిండిపోయింది. ఇంతకీ ఇక్కడ ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియట్లేదు. ఎందుకంటే చూసే ప్రతి ప్లేటు నచ్చేస్తుంది. ఇక్కడ దోశలన్నీ కళ్ళ ముందే వేసి అందిస్తున్నారు. ఆర్డర్ ఇద్దామంటే ఎంతమంది ఉన్నారేంట్రా అనుకుంటూ వెనుదిరిగి వెళ్ళిపోయే టైంలో అక్కడే మ్యాజిక్ జరిగిందండి. అక్కడ ఉన్న హోటల్ ఓనర్స్ మనల్ని చూసి గుర్తుపట్టి మాది కూడా రాజమండ్రి అన్న అని పరిచయం చేసుకుని, మీరు ఆర్డర్ ఇవ్వడం కాదు మేము సర్వ్ చేస్తామని చెప్పి పక్కన స్పెషల్గా కుర్చీలు వేసి మరీ కూర్చోబెట్టారు. అక్కడ మొదలు సాంబార్ ఇడ్లీ తెచ్చారు, సాంబార్ గారి తెచ్చారు, ఇప్పుడు పూరీ తెచ్చారు. వినాయక చవితికి వినాయకుడి ముందు 9 రకాల ప్రసాదాలు నైవేద్యంగా పెట్టినట్టు వీళ్ళు నా ముందు ఒక్కొక్క టిఫిన్ తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టారు. ముందు సరదా వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది, ఆ తర్వాత భయం వేసింది. ఇక్కడ ఈ హోటల్లోని వీళ్ళ టిఫిన్ టేస్ట్లు ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. వీళ్ళ దగ్గర నాకు బాగా నచ్చినవి వచ్చేసి సాంబార్ ఇడ్లీ, పూరి, పరోటా, వెన్నదోశ. ఈ 4గిట్లో మళ్ళీ నాకు బాగా నచ్చినవి పరోటా, వెన్నదోశ. ఈ 2ట్లో మళ్ళీ నాకు బాగా నచ్చిందంటే చెప్పడం కష్టమే. ఇంకా ఏవేవో టిఫిన్స్ తేబోతున్నారు. ఇంకా మీకు వడ్డించేటంత ప్రేమ ఉన్నా ఇంకా అంతకు మించి తినే పొట్ట నాకు లేదని చెప్పాను. అయితే బ్యాలెన్స్ టిఫిన్స్ తినడానికి మళ్ళీ పొద్దున్న వచ్చేయండి అన్నారు. మరి పొద్దున్న అయింది, మరి నేను వెళ్తానంటారా?